షాకింగ్ న్యూస్. మోదీ క్యాబినెట్ నుంచి టీడీపీ అవుట్. ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి కేంద్ర ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తుంది. కేంద్రంలో ఏపీకి పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యను ఉపరాష్ట్రపతిగా ప్రకటించడం టీడీపీకి పెద్ద షాక్ అనే వాదనలు ఏపీ పాలిటిక్స్ లో గత కొంతకాలంగా బలంగా వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు బీజేపీ పావులు కలుపుతుందని ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ క్రమంలో కావాలనే అడ్డుగా ఉన్న వెంకయ్య నాయుడిని బీజేపీ కావాలనే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా చేసిందని మాటలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికలు దగ్గర పడడంతో బీహార్లో నితీష్ నేతృత్వంలో జేడీయూ ఎన్డీఏలో చేరడంతో ఆగస్టులో కేంద్ర కేబినెట్ విస్తరణకు మోదీ ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో పాటు రక్షణ మంత్రి మనోహర్ పరికర్ను గోవా సీఎంగా పంపించడంలో వారిద్దరు మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈసారి జరిగే కేంద్ర మంత్రి కేబినెట్ విస్తరణలో భారీగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని హస్తినా నుంచి అందుతున్న సమాచారం. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా అమిత్ షాను గుజరాత్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసే కేబినెట్ లోకి తీసుకోవాలని ఆలోచనలో మోడీ ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై అమిత్ షా తన మంత్రిగా కొనసాగడానికి ఇష్టం చూపెట్టలేదని ఓ ప్రకటనలో తెలిపారు. అయితే మోదీ మరి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇంకా కొత్తగా ఎన్డీఏలో చేరిన ఆర్జేడీకే 2 మంత్రి పదవులు దక్కే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం మంత్రులను కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీ ఎంపీలైన సుజనా చౌదరి, అశోక్ గణపతి రాజు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వీరిద్దరి నుంచి మోదీ రాజీనామా కోరవచ్చని ప్రచారం జోరుగా సాగుతుంది.